హాయ్! వెల్కమ్ టు సోషల్ మీడియా షో. ఇప్పటికి సోషల్ మీడియాలో ఏ టాపిక్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి? ఏ అంశాలు మీద జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు? డిస్కషన్ ఏంటి? సోషల్ మీడియా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే, బయట ఎక్కడెక్కడో ఉన్న ప్రపంచంలో ఉన్న జనమంతా కలిసి ఒక చోట చేరి వాళ్ళు అదేదో ముచ్చట్లు పెట్టుకున్నట్టు అమలక్కల ముచ్చట్లలాగా తయారైంది. ఆ కండిషన్‌లో ఇప్పుడు వాటి గురించి ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి? మీమ్స్ దేని మీద ఎక్కువ ఉంటున్నాయి? వాటి స్టోరీ ఏందో ఇప్పుడు చూద్దాం. మీకు ఇప్పటికీ ఏది హైలైట్‌గా ఉంది? ఏంది? దేనితో మొదలుపెడదాము అంటే, ఒక కాకి గోలతో మొదలుపెడదాం. అసలు కాకులేంటి? వాటి గొడవేంటి? ఒక కాకి దెబ్బతింటే 100 కాకులు గుమిగూడతాయి. వాటిలో ఉన్న ఐకమత్యం ఎలాంటిది? కాకులకున్న ఐక్యత మామూలు మనుషులకు ఉండవు. మనిషి కన్నా కాకి నయము అనేది ఈ మాంసం కొట్టు వాళ్ళు ఈ కాకిని కట్టిపెట్టారు. దీంతో ఎప్పుడైతే ఈ కాకి దానికి ముక్కు కూడా ఏదో లేదు. అంటే ఆహార సేకరణ కూడా అది కొద్దిగా ప్రాబ్లమే. దీంతో ఆ మొత్తం ప్రాంతం అంతా ఈ కాకులు అల్లకల్లోలం చేస్తున్నాయి. కాకి గోల అంటారు చూసారా? వాళ్ళకి సంబంధించిన ఓ చిన్న ప్రాపర్టీ అక్కడెక్కడన్నా చిక్కితే ఇక అవి ఓ పెద్ద యుద్ధం చేస్తాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈయనేదో మాట్లాడుతున్నాడు. పాలు చేస్తున్నారు. అంటే ఆ దుకాణంలో కూడా వెళ్ళిపోయి మాంసాహార వ్యర్థాలని అది ఎత్తుకెళ్ళిపోవడంతో వాళ్ళు ఈవేళ అది దాని చేతికి చిక్కడంతో దాన్ని బంధించారండి. ఆ బంధించిన క్రమంలో ఒక కాకిని బంధించేటప్పటికి వందలాది వేలాదిగా మరి కాకులంతా కూడా ఆ దుకాణం చుట్టూ చేరి అవి కావు కావుమని బిగ్గరగా అరుస్తూ అవి ఒక ఉద్యమం లాగా ఒక నిరసన లాగా ఆ దుకాణం చుట్టూ తిరుగుతుంటే ఆ దుకాణదారులు కానివ్వండి ఆ మార్కెట్ లో ఇతర వ్యాపారాలు చేస్తున్న ఒక ఆశ్చర్యానికి లోనయ్యి ఈ కాకు కోసమే ఇవన్నీ వచ్చినాయి అని చెప్పేసి ఆ కాకిని వాళ్ళు విడుదల చేసేయడం జరిగిందండి. ఈ సందర్భంగా మనం కాకుల గురించి చెప్పుకోవాల్సి వస్తే అవి ఒక మంచి సంఘజీవులు, కలిసికట్టుగా అన్ని గుంపులుగా జీవిస్తూ ఉంటాయి. అదే విధంగా మనుషులకి చాలా చేరువుగా నివసించేటువంటి గొప్ప జీవ వైవిధ్యం కలిగి ఉన్నటువంటి జీవులు కాకులు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ కరెంట్ పోల్స్ మీద కాకులు కరెంట్ షాక్ పడిపోయినప్పుడు మరి వందల కాకులు వచ్చి ఆ చనిపోయిన కాకికి మరి అవి సంతాపాన్ని తెలియజేసే విధంగా అవి ప్రవర్తిస్తాయి. అత్యంత అరుదైన జీవన విధానం కలిగినటువంటి పక్షులు ఈ కాకులుగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ వీటి చూసారు కదా! కాకి గోల అని మనం అనుకుంటాం గానీ, వాడెవడో మాంసం కొట్టోడు. అది మాటకొస్తే తన మాంసం కొట్టు మీద ఆశ్రయించి, వాలి అక్కడ పడున్న ముక్కలు తీసుకుపోతూ డిస్టర్బెన్స్‌గా ఉందని జెప్పి, ఆ కాకిని ఎలాగోలా పట్టుకొని దాన్ని కట్టేస్తే, దానికోసం వందల కాకులు కాకి గోల. ఆ గోలలో ఉన్నదేంటి మీనింగ్ అంటే, వాటికున్న ఆ సోషల్ అవేర్‌నెస్ వాటికున్న ఈ ఐకమత్యం మరి ఏ జీవికి లేదు అని చెప్పడానికి అదొక నిదర్శనం. చూడండి మొత్తం ఆ ఏరియా అంతా కాకులే. అది సంగతి.